లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. రెడీయా? లెట్స్ బిగిన్. ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చింది ఈ రోజు? ఎక్కడైతే అందమైన మహిళలు ఉంటారో, ఎక్కడైతే విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుందో అదే మా ప్రొద్దుటూ. ఏ పని చేసినా అలసిపోకుండా అనుకున్నది సాధిస్తూ అందరికీ ఆనందాలు పంచేదే ఎవరు? ఒకే ఒక్కరు ప్రపంచంలో, అది ఆడవాళ్ళు. అందుకే అంటాం ఆడవాళ్ళు మీకు. ఎలాంటి సందర్భాల్లో మీరు బాగా మొహమాట పడతారు? హలో హలో, ఐఎమ్ పద్మ. ఏదో బిల్స్ తీసుకొచ్చారు, కరెంటు బిల్లా? మీకోసం మా పాప రాసింది. అంటే పాప రాస్తాడు ఇంకా చేస్తారండి మీరు? పాప రాసిందా గీసిందా? ఏదో ఒకటి గీసుకుంటూ రాసింది, కానీ ఎక్కడ కూడా గీసినట్టు లేదు, రాసినట్టుంది బ్యూటిఫుల్ గా. రవి తమ్ముడు వెరీ నైస్. ఎవరు? కృతిక. కృతిక రాలేదా? స్కూల్కి వెళ్ళిందా? వెరీ నైస్ అమ్మా. చెప్పండి మీ పేరు? పద్మ. పద్మ గారు చెప్పండి. పద్మ పద్దు. అప్పు అపర్ణ అప్పు అంటారు కదా, అలాగా పద్మ పద్దు. అది మీ ఆయన పిలుస్తాడు పద్దులాగా. పిలవడు మా ఆయన, అందుకని మీరు పిలుస్తారని ఎక్స్పెక్ట్. మీకోసమే వచ్చే షోకి అక్క అనొద్దండి. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే ఓకే. పద్దు మర్దలా. థ్యాంక్ యూ. చెప్పే అమ్మా. ఇద్దరు కలిసి ముద్దు పెట్టే మొహమాట పడతా చూడడానికి. ఆబ్వియస్లీ. కవిత చెప్తాను, ఒకటి ఇచ్చేస్తాను మైక్. చెప్పండి చెప్పండి కవిత చెప్పండి. రవి 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 నువ్వో కవి, నీకెందుకు లేవవి, నీకెందుకు లేవవి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు నో అంటే నా దారి బావి, నా దారి బావి. నాకు నచ్చింది నీ చెవి, అందుకే ఐ లవ్ యూ రవి. ఐ లవ్ యూ టూ పద్దు. రవి అమ్మా, నేను తెచ్చాను ఒక కవిత. చెప్పండి, ఇంకెందుకు లేటు. రవి అన్న, నా పేరు హేమ. నేను పనిచేస్తున్న సంస్థ మెప్మా. నేనున్న ఊరు రాయలసీమ. నాకు ఇష్టమైనది ఉప్మా. నా జోలికి వస్తే ఉంది కైమా. ఇంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఓడొస్తాడు నీ జోలికి. మా కృతిక కోసం అందంగా రాసింది కాబట్టి, మీరు కవిత కూడా చెప్పారు కాబట్టి, ఇటన్నమ్మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి నాకు ఇంత స్వీట్ గా వార్నింగ్ ఇచ్చింది. నా జోలికి వస్తే అవుతుంది కైమా గీమా అని. మీరు రాకండి, నేనే వచ్చాడు ప్రొద్దుటూరికి, చూశాడు ఈ అల్లరి మహిళలని. చెప్పక తప్పలేదు ఆడవారికి జోహారని. మనము చెప్పాలి రవికి జోహారని. చాలు, ఈ జన్మకి భజన చాలు. సూపర్ చెప్పారమ్మా, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. రండమ్మా రండమ్మా రండమ్మా. ఆన్సర్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. పక్క వాళ్ళ కంటే నేను కొంచెం బాగా బ్రైట్ గా రెడీ అవి రావాలంటే కొంచెం మొహమాటంగా ఉంటుంది. మా వారు పక్క పక్కనే తిరుగుతున్నా కొంచెం మొహమాటంగా ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటాను. అంటే మీ ఆయన ఎక్కడ దూరం తిరగాలనా? అలా కాదండి, చుట్టూ ఎవరన్నా ఉంటారనుకోండి, అప్పుడు రాసుకు పూసుకు తిరుగుతుంటే కొంచెం సరసం, అది మాకు భయంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో దాన్ని పీడి అంటారు అనమాట, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్. అది కొంచెం అబ్బాయిలకు ఎక్కువ ఉంటది, బట్ మీరు తట్టుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి మొహమాటంతో ఒకటి తీసుకోండి. ఇప్పుడన్నా ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ తీసుకురండి రా బాబు. మీ పేరు? జబర్దస్త్ లక్ష్మి రశ్మి. నా పేరు లక్ష్మి. ఏంటిదే? జబర్దస్త్ యాంకర్ రశ్మి. అట్లా, నా పేరు లక్ష్మి. ఓ, ఇద్దరు సిస్టర్సా? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. అమ్మ మీ పేరు? ఈ ప్రోగ్రామ్ కోసం నన్ను వర్షాన్ని ఆపాను. నా పేరు రూప. ఎందుకు ఆపిన వర్షాన్ని?
ఏమని చెప్పినా ఎట్లా ఆపినా ఒకసారి ఇప్పేవా? అది చెప్పకూడదు. పాపం క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు వర్షం పడుతుంది, ఆడ నిన్ను తీసుకెళ్తే ఆపు జర వర్షాన్ని. ఆపేస్తాను. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు రెచ్చిపో బాబాయ్, అసలు ఆవుకో. అమ్మ మీ పేరు? రవి, ఇది నా చెయ్యి, నా పేరు శ్రావ్య. యార్రా ఇలా ఉన్నారు ఎదురుదే. అమ్మ మీ పేరు? నా పేరు శరణ్య. ఇదేందమ్మా దోమలు కొట్టి కొట్టి అలవాటైందా? మీకోసం అదే పనికి నేర్చుకున్నాను. నా కోసం ఓకే, బాగుందమ్మా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నా పేరు మాధురి. ఏం చేస్తుంటారు మా మాధురి గారు? సోషల్ మీడియా మేనేజర్. సోషల్ మీడియా మేనేజర్. ఎస్. ఏం మేనేజ్ చేస్తారు సోషల్ మీడియాలో? ఏం పోస్ట్ వేయాలా, మా పేజ్ కి లైక్స్ ఎట్లా పెంచాలా, ఫాలోవర్స్ ఎట్లా పెంచాలా. మాకు ఆడవాళ్ళు మీకు జోహార్లని ఒక పేజ్ ఉన్నది, దానికి రీచ్ ఎట్లా పెంచాలి చెప్పండి, ఐడియాలు ఇవ్వండి. మీరు ఏం చేసే అవసరం లేదు, మీరు వేసే జోకులు ఒక్కటే రీల్స్ చేసి పెడితే ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. చేయండి. ఆడవాళ్ళు మీకు జోహార్లని పేజ్ ఉంది, అది ఫాలో అవ్వండి చెప్పండి. అందరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఆడవాళ్ళు మీకు జోహార్లు. మేము చాలా కష్టపడి ఈ షో చేస్తున్నాము, అందరు ఫాలో చేయండి. ఇది బాగుంది, ఇది బాగుంది, బాగుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాహ్ వాహ్ క్యా బాత్ హై. మీ పేరమ్మా? హిమబిందు. హిమబిందు గారు, మీ ఆయన ఎప్పుడన్నా నిన్ను హింస బిందు అన్నాడా? నువ్వు హిమబిందు కాదే, నువ్వు హింస బిందువి అని. లవ్లీ డార్లింగ్ అంటారండి. లవ్లీ డార్లింగ్ అని దయ్యంలో ఇట్లా పెడుతున్నాడు. ఓకే, మీ ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటండి? నేను ఏం చేసినా ఒప్పుకుంటారు మా ఆయన. ఇంకా ఛాన్స్ ఏముంది ఆయనకి, ఇంకా ఆప్షన్ ఏముంది? సామాన్లు పట్టరా ఫస్ట్ రౌండ్ కి. సో గేమ్ ఏంటంటే, అక్కడ రెడ్ కలర్ పిల్లో ఉంది కదా, హార్ట్ షేప్ పిల్లో ఉంది, అది ఎవరైతే తీసుకొస్తారో ఫస్ట్ గా నాకు ఇస్తారో ఆ టీం ని క్వశ్చన్ అడుగుతా. సైరన్ వచ్చే వరకు ఆ పిల్లోని మీ దగ్గర కాపాడుకోవాలి. మీరు లాక్కొని ట్రై చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అడగాలంటే ఇక్కడ నుంచి మీరు పరిగెత్తాలి. 3, 2, 1 గో. అయిపోయింది, సైరన్ అయిపోయింది. ఈవెనే తీసుకుంది కాబట్టి ఈవెనే. ఇట్రమ్మా, పొడుపు కథలు అడుగుతున్నా, జాగ్రత్తగా వినండి. నన్ను ఎంత దూరం నెట్టితే నేను అంత దగ్గర అవుతా. స్ప్రింగ్. నేనెవరిని? స్ప్రింగ్. మేము ఆల్రెడీ చెప్పినామండి. నువ్వు చెప్పినవా? నీకేం పోయే కాలం వచ్చింది ఆల్ టీం. నువ్వు స్ప్రింగ్ అని తుస్సు అన్నావా? స్ప్రింగ్ అన్నది. ఓ మీడియా మేనేజర్ కాదు, ఈడ మేనేజ్ చెయ్యి. చెప్పండి అమ్మా. స్ప్రింగ్. ఎస్, మీరు చెప్పండి. మీరు కూడా స్ప్రింగేనా? స్ప్రింగ్ అంటే నేను కరెక్ట్ అని ఆవిడకే చెప్తుండే కదా. మైక్ తీసుకోండి. రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండ్ స్ప్రింగ్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్, ఇద్దరు చెప్పింది రాంగ్. ఉయ్యాలా. స్ప్రింగ్ స్ప్రింగ్ తీసుకుని ఇట్లా నెట్టింది అనుకో, అది ఏడుందో ఆడనే ఉంటదిగా. మీరేమన్నారమ్మా? రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండా? ఎంత దూరం లాగితే అనాలి, అప్పుడు నెట్టితే కాదు. నెట్టడం అంటే ఇది. నాట్ లేదు. సో 1 పాయింట్ అట్లా దేవుడికి వెళ్ళిపోయింది. 2వ పాయింట్. ఇప్పుడు 2వ పాయింట్ గెలుచుకోవాలంటే 3, 2, 1 గో. ఇంకో పొడుపు కథ. కుడితి తాగదు, మేత మెయ్యదు, కానీ కొండ నిండా పాలిస్తుంది. ఏంటది? తాటికల్లు. 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 ఆన్సర్ తాటికల్లు. షూర్, చెప్పండి. తాటి చెట్టు. తాటి చెట్టు. కల్లు కాదు, తాటి చెట్టు. చెట్టు ఇస్తుంది కదా. అదే మేము చెప్పింది, అదే తాటి చెట్టు నుంచే కదా పాలు వచ్చేది. ఏంది ఏమన్నారు? తాటి చెట్టు నుంచే వస్తాయి కదా పాలు. నువ్వు ఏం చెప్పినావు? అదే తాటి కల్లు. ఆడికే ఆగుదామా? తాటి కల్లు అంటే ఏంటి? మనం తాగేది. మనం గ్లాస్ లో తాగొచ్చు, మనం ఆకులో తాగొచ్చు, ఏమైనా తాగొచ్చు. చెట్టు. తాటి చెట్టు. నువ్వు కళ్ళు అన్నావు, నేను ఫైనల్ అన్నా. తాటి కల్లు, తాటి చెట్టు. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ తాటి చెట్టు. వన్ పాయింట్ మీకు. ఇప్పటికి అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఈ పాయింట్ గెలిస్తే డ్రా అవుతుంది, లేకపోతే రేపు పొద్దుటూరు ఎలా తిరుగుతారో దేవుడికే ఎరక. ఇంత రెడీ చేసి వచ్చి ఒక్క పాయింట్ కూడా గెలుచుకోకపోతే మీ అత్త ఎందుకే మేకప్ వేసుకొని పోయినా గింత అంట. మా అత్తమ్మ చాలా మంచిది, ఏమన్నా టీవీలో వస్తుంది కాబట్టి అట్లా చెప్పాలి. 3, 2, 1 గో. అయ్యా 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 అయ్యా, వామ్మో, అక్క 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 జాగ్రత్త. ఓ ఓ ఓ అక్క, ఓ ఓ, ఇంత వైలెంట్ ఉన్నవి. నేను ఆ ప్లేస్ లో ఉంటే నా బట్టలు
క్వశ్చన్ ఏంటంటే నాకు చేతులు ఉంటాయి కానీ కాళ్ళు ఉండవు, నేను ఎవరిని? 5 4 3 2 1 టైం అప్. మీకు కూడా టైం అప్. ఇద్దరు కలిపి క్లూ ఇస్తున్నా. ఇది ఎక్కువ అబ్బాయిలు వేసుకుంటారు. షర్టు, బనియను, నేను బనీన్ తీసుకుంటున్నా. ఈవిడ బనీన్ అన్న, ఈవిడ నా ముఖం మీద చేయబెట్టి బనీన్ అన్న. బనీన్ కాబట్టి ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. 1 పాయింట్ goes to them. టై బ్రేకర్ 1 and 1. 3 2 1 go. ఇప్పుడు ఎవరి చేతుల నుంచి వస్తుంది అది? ఆగండి, అట్లే పట్టుకోండి, అట్లే పట్టుకోండి, అట్లే పట్టుకోండి. నాకు తెలిసి ఎక్కువ శాతం చెయ్యి దాని మీద ఈవిడుంది. అట్లా ఉట్టుంటిగా అన్న ఆమెకి ఇచ్చేసాం. క్వశ్చన్ ఏంటంటే కాళ్ళు లేవు కానీ కదులుతాను, కళ్ళు లేవు కానీ ఏడుస్తాను, నేను ఎవరిని? క్లౌడ్స్, మేఘాలు. క్లౌడ్స్, మేఘాలు. షోరా? షూర్. కాళ్ళు లేవు కానీ కదులుతుంది కదా, నడుస్తాను. ఆ కళ్ళు లేవు కానీ రెయిన్ వస్తుంది కదా, వర్షం పడుతుంది కదా. మేఘాలు. ఓకే, మేఘాలు. నువ్వేదో స్టాచ్యూలా ఇట్లా చెప్తావు కదా. అందుకే మీరు అంటున్నారని చెప్పడం లేదు మేము. మేఘాలు ఇస్ ది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, 3000 రూపీస్ విన్నర్. ప్రొద్దుటూరులో ఉన్నాం. ప్రొద్దుటూరులో 4 గోల్డెన్ బాక్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50,000 రూపాయల దగ్గరలో ఉన్న అమౌంట్స్ ఉన్నాయి అందులో. అదృష్టం ఏంటంటే ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్క బాక్స్ సెలెక్ట్ చేసుకుంటారు. బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాక అందులో ఎంత డబ్బులు ఉన్నాయో అవి మీకు ఇచ్చేస్తా. ఉట్టికి ఇచ్చేస్తే టీవీ లోపల చేయబెట్టి ఫుల్ కొడతారు కదా. కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఆ డబ్బులు ఇంటికి తీసుకెళ్ళిపోండి అంతే. జనరల్ గా సినిమా క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అంతే. నాకు ఈ ఊరు గురించి మూలగా మొత్తం అన్ని తెలుసు. ఈ ఊరికి పేరు ఎవరు పెట్టారో తెలుసు, వాళ్ళ తాత మనవళ్ళు పేర్లు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. రండి, ఫస్ట్ వెళ్ళి ఏ బాక్స్ కావాలి మీకు? ఇది 1 2 3 4. నా ఎదురుగా ఉన్న బాక్స్ లో ఉండొచ్చు. సెకండ్ 1 లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటున్నారు, తెచ్చుకోండి. ఇంకా ప్రొద్దుటూరు గురించి మీకు బాగా తెలుసు కాబట్టి, ప్రొద్దుటూరులో ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయం చాలా ఫేమస్. శిఖరం, ఆ శిఖరం ఉన్నది కదా, అది ఎత్తు ఎంత? మిగతా వాళ్ళందరూ సైలెంట్ గా ఉండాలి. ప్రొద్దుటూరు గురించి తెలుసా? 50 అడుగులు. 50 అడుగులు ఫైనల్ ఆన్సర్. ఇంకో ఛాన్స్ ఇస్తున్నా, ఇంకో అది 50 కూడా రాంగ్. ఫైనల్ ఇంకా నేను హెల్ప్ చేయ. అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇంకా అట్లా కూడా కావాలా నీకు? మళ్ళా ప్రొద్దుటూరు అంటే లేపిన చెయ్యి. అవును సార్, తెలుసుకోవచ్చు. తెలుసని చెప్పినా కదా, తెలుసుకో మళ్ళా. మీకెంత వరకు తెలుసుకోవచ్చు అని. సరే, మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. అది రాంగ్ ఆన్సర్. అది తక్కువనా ఎక్కువనా నేను చెప్పా, అదైతే రాంగ్ ఆన్సర్. ఇంకో గెస్ట్ ఇచ్చేయి. 80 అడుగులు. 50 నుంచి డైరెక్ట్ 80కి పోయినావా? ఫైనల్ అది. ఓకే, నేను ఇంకోసారి అడగట్లేదు. ఓకే, 50 అడుగులు అన్నావు, 80 అడుగులకు వచ్చినావు ఫైనల్ గా. అవును, పెంచుకుంటూ పోతావు. ఇప్పుడు ఇది కూడా రాంగ్ అంటే ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు కదా. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ రవి, తొందరగా చెప్పేయండి. నీ యాక్టింగ్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ 80 అడుగులు. మాత క్షమించు. ఇప్పుడు ఇందులో ఎంత ఉన్నాయో అంత మీవి. 50,000 దగ్గరలో ఉన్న అమౌంట్ మీకు సొంతమవుతుంది. అండ్ మీరు గెలుచుకుంటున్నారు జస్ట్ 49,500 రూపాయలు తక్కువ 500 గెలుచు. ఐదు వందలకి ఎంత టైం చెప్తున్నారు? సూపర్ మేడం, గెలుచుకున్నామా లేదా అన్నదే కావాలి సార్. వచ్చే ఎన్నికల్లో నీకే ఓటు మేడం.
ఇక్కడ నుంచి ఇప్పుడు అందరికంటే షార్ట్ గా ఉన్న మేడం ఎవరు ఇక్కడ? అందరికంటే షార్ట్ గా ఉంది ఈ మేడమే కనబడుతుంది నాకు. రండి మేడం. రైట్ మేడం, మీ పేరు? సరే పొట్టిగా ఉన్నారు అక్కడ ఉండే కొంచెం అటు వెళ్ళండి. ఇంకా మీ పేరమ్మా? మల్లీశ్వరి. మల్లీశ్వరివే. ఎవరు రాదా? ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. సింపుల్ గా అందరికీ తెలిసే ఉంటది, తెలుసుకోవాలి, మీకు తెలిసే ఉంటది. నోట్ చూసారా? మన నోట్ అంటే డబ్బులు. నోట్ 1 రూపీ నోట్, 2 రూపీ నోట్, 5 రూపీ నోట్, 10 రూపీ నోట్, 100 రూపీస్ తెలుసు కదా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన నోట్లో ఎన్ని భాషలు ఉంటాయి? ఇప్పుడు 10 రూపీస్ అనుకో, 10 రూపీస్, 10 రూపాయలు అట్లా ఉంటాయి కదా. ఎన్ని లాంగ్వేజెస్ లో రాసి ఉంటది? 3. మేడం దగ్గరలో కూడా లేరు మేడం మీరు. మీకు 50,000 దగ్గర ఉన్న డబ్బులు ఇస్తున్నాం మేము. ఎవరికి తెలుసు అనుకుంటున్నారు? పింక్ మేడం రండి. మీ పేరమ్మా? సుమలత. సుమలత గారు, ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి? 18 లాంగ్వేజెస్ ఉంటాయి. సో షూర్ అండి? షూర్. నేను ఒక్కసారి లెక్క పెడతా. కనబడుతుందా మీకు అసలు? అంటే చీకటి అయింది కదా కొంచెం. రాంగ్ ఆన్సర్. కొంచెం తగ్గించుకోవాలండి మీరు. 18 రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్పండి. 15. షూర్? yes. పక్కా? అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన నోట్ లో మన ఇండియన్ రూపీలో 15 లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడ 1, 3 and 4 ఉంది. ఏది? 3. మై లక్కీ నెంబర్. నా వరస్ట్ నంబర్. వెళ్ళండి. 100%? వెరీ షూర్? yes. మీది ఏది ఇచ్చినా ఓకే. మీరు గెలుచుకున్నారు జస్ట్ 49,000 రూపీస్ తక్కువ, 50,000. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 15 లాంగ్వేజెస్ ఉంటాయి మనం నోట్ మీద నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. 18 కాదు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ గా 2 ఉన్నాయి కాబట్టి 2 కావాలి మనకి. మేడం ఇంగ్లీష్ టీచర్ గారు ఇటు రండి. మేడం మీరు ఇటు రండి. మేడం మీ పేరు? పవిత్ర. పవిత్ర గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శ్రీవల్లి. ఓ పుష్పలో మీరే కదా. ఒక డబ్బాలో డబ్బులు ఉన్నాయి, ఇంకో డబ్బాలో ఏమీ లేదు, ఖాళీ. మీ అదృష్టం. 2 వెళ్తారు, ఒకటే టైం తెచ్చుకుంటారు. బయలుదేరండి. ఓకే, సో ఎవరి డబ్బా అయితే ఖాళీ ఉంటుందో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైతే డబ్బులు ఉంటాయో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. ఇందులో డబ్బులు ఉన్నాయి, ఇందులో 10 రూపాయలు. మేడం అంటే ఆల్మోస్ట్ ఖాళీ ఉన్నట్టు. 10 రూపీస్ ఇస్తే బాగోదు కాబట్టి ఈ డబ్బా, ఈ మైక్ కూడా మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఎవడు ఆపుతాడో చూద్దాం. థ్యాంక్ యూ. అదృష్టం. పెద్ద కట్టనే ఉంది. ఈ అమౌంట్ గెలుచుకోవాలంటే మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. క్వశ్చన్ ఏంటంటే 2 జిల్లాలు ఉన్న రాష్ట్రం మన ఇండియాలో ఉంది. ఉట్టి 2 జిల్లాలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. మహారాష్ట్ర అంటే కొడతాం. ఎన్ని జిల్లాలు ఉన్నాయి దాంట్లో? అప్పుడప్పుడు జాంకాయలు తినండి, మెదడు బాగా షార్ప్ అవుతుంది. తెలుసు కదా జాంకాయ. జాంకాయ ఇంగ్లీష్ ఏమంటారప్ప? గోవా. వావా అంటే. మీరు ఎంత టైం తీసుకుంటే నేను అన్ని డబ్బులు వెనకాల తీసుకుంటున్నా. చెప్పండి. మీరు జాంకాయలు తినండి. ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు గోవాలు తినండి. 2 జిల్లాలు ఉండేది గోవా. 2 జిల్లాలు ఉండేది గోవా. అది ఆన్సరా? నేను గోవా అని హెల్ప్ చేసినందుకు నేను ఒక అమౌంట్ తీసుకున్నా. ఫైనల్లీ మీరు గెలుచుకున్నారు 500 రూపాయలు. ఆమెకి ఇంగ్లీష్ లో జాంకాయని ఏమంటారు అని కూడా చెప్పా. కొత్తూరులో ఉన్నాం. ఫైనల్ రౌండ్ ఆడడానికి మహిళలు రెడీయా? ఎనర్జిటిక్ ఉన్నారా? ఒక పాట వస్తుంది, ఎవరైతే పిచ్చ డాన్స్ చేస్తారో వాళ్ళని లోపలికి లాగేస్తా. పిచ్చ ఉండాలి డాన్స్. రెడీ? ఎట్లుండాలంటే జాంకాయ్ గోవా తిన్నట్టు ఉండాలి. మ్యూజిక్ అయినా
అమ్మ మీ పేరు ఆ పేరు ఊరు ఎందుకు ప్రొద్దుటూరులో అందరం ఒకటే కాబట్టి మీ టీం పేరు ఒకటి చెప్పండి, వైలెంట్ ఉండాలి. జిలేబీ. వెరీ గుడ్. రసగుల్లా. అది టీం పేరు చూసారా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో. సామాన్లు పట్టండి రా. ఆల్రైట్, సో బాల్ అండ్ మీ ముగ్గురికి 2 ఛాన్సెస్ ఆ కోన్స్ ని పలగొట్టారు. నేను స్కోర్ లెక్క పెడుతూ ఉంటాను, ఎవరైతే ఎక్కువ టైమ్స్ ఆ కోన్స్ ని పడేస్తారో వాళ్ళే విన్నర్. గాట్ ఇట్. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లే, లబ్బరు గజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. లాలు పూల చెట్టు కింద లబ్బరు గజుల లిల్లే, లబ్బరు గజుల లిల్లీ వచ్చే చెప్పల రైకల లొల్లే. టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే తిల్లు, టిప్పరు లైట్లే కళ్ళు లిప్పరు కంటే త్రిల్లు. గజ్జలు గడితే ఎక్కువ బార్ గజ్జుల మొగలు ఇది గ్రౌండ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా ఏ లౌడ్ సౌండ్ పెట్టడం మచ్చా లౌడ్ సాంగ్ కదా చిచ్చా ఆల్రైట్, సో డ్రా అయిపోయింది కాబట్టి ఇద్దరు విన్నర్స్. కంగ్రాచులేషన్. ఆ కుర్చీని మార్చబెట్టి కంగ్రాచులేషన్స్. 2000 రూపీస్. 2000 రూపీస్. ఆల్రైట్, సో చూస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు.